స్క్రీన్ కనిపిస్తుందిగా? ఓకే. అయితే ఇప్పుడు అసలు స్టెప్స్ చూద్దాం. అసలు స్టెప్స్ ఏంటి? స్టెప్స్ టు క్రియేట్ యూజర్స్. ఓకే. యూజర్ యాడ్ అనేది ఇది. ఓకే. ఒక యూజర్‌ని తయారు చేసుకో. కేకే1 అనే యూజర్‌ని. ఓకే. తర్వాత ఏంటి? నెంబర్ 2 యూజర్ యాడ్ తయారు చేసిన తర్వాత పాస్టబిలిటీ. అంటే మనం యూజర్ యాడ్ ఆలీ అని చెప్పాం కదా! ఆలీని వెళ్దాం. సారీ. యూజర్ యాడ్ ఆలీ. ఓకే. ఆలీ అనే యూజర్‌ని తయారు చేసాం. పాస్టబిలిటీ అనేది ఏంటి? పాస్టబిలిటీ అనేది ఏంటి? అంటే ఇక్కడ నువ్వు చూడాలా ఏమని? పాస్టబిలిటీ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్. పాస్టబిలిటీ అనేది ఒక కమాండ్ లైనక్స్‌లో. ఓకే. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్. ఎంతమంది యూజర్స్‌కైనా పాస్వర్డ్ తయారు చేయొచ్చు. ఏది? పాస్టబిలిటీ అనే కమాండ్ ఉపయోగించి. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్. అది పాస్టబిలిటీ కమాండ్. దట్స్ ఇట్. ఓవర్. ఇది ఇంతవరకు మనకి. ఓకే. బాగుంది. మరి ఇప్పుడు యాక్చువల్‌గా స్టెప్స్ ఏంది? స్టెప్స్‌లో ఏంటి? మనం ఏం చూడాలి? ఏం స్టెప్స్? యెస్. జస్ట్ క్రియేట్ యూజర్ ఆలీ అండ్ క్రియేట్ పాస్వర్డ్ ఫర్ ఆలీ యూజర్. ఇది మన టాస్క్ ఇది. ఇది మన టాస్క్. అర్థమైందా? సో టాస్క్ నెంబర్ 1. ఇది మన టాస్క్ యాక్చువల్‌గా. ఓకే. నెంబర్ 1 టాస్క్ ఇది. ఈ టాస్క్‌లో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ క్రియేట్ ఎ యూజర్ ఆలీ అండ్ క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ఆలీ యూజర్. ఓకే. దీనికి మనం ఎట్లాగా స్టార్ట్ చేయాలి అసలు? సో వేర్ షుడ్ ఐ స్టార్ట్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. స్టెప్ 1. ఫస్ట్ రియల్‌గా మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందో లేదో తెలీదు. కాబట్టి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ క్రియేషన్. లేతే క్రియేట్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్. ఒక ఫ్రీ అకౌంట్ తయారు చేసుకో. ఓకే. అర్థమైంది. స్టెప్ 2 రెండో స్టెప్ ఏం తెలుసా? అర్థమైందా? సో లాగిన్ ఇంటూ యెస్ ఫ్రెండ్స్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఓకే. స్టెప్ 3లో ఏం చేయాలంటే క్రియేట్ ఏ లైనక్స్ సర్వర్. ఓకే. స్టెప్ 4 ఏంటంటే లాగిన్ లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్‌లో లాగిన్ అవ్వు. ఓకే. సో లైనక్స్ సర్వర్‌లోకి ఎలా లాగిన్ అవుతావు? రూట్ యూజర్ గానా? ఈసీ2 యూజర్ గానా? యెస్. ఫస్ట్ మనం ఈసీ2 యూజర్ గానే ఎంటర్ అవుదాం డైరెక్ట్‌గా. ఈసీ2 సో లాగిన్ యాస్ ఎ ఈసీ2 యూజర్. ఫస్ట్ అట్లా ఎంటర్ అవ్వండి. ఓకే. సో ఆ తర్వాత ఏం చేయాలా? లాగిన్ యాస్ ఎ ఈసీ2 యూజర్ తర్వాత యెస్. స్విచ్ టు రూట్ యూజర్. లాగిన్ యాస్ ఎ రూట్ యూజర్. ఓకే. స్టెప్ 5లో ఏం చేయాలో తెలుసా? స్విచ్ టు స్విచ్ టు రూట్ యూజర్. ఓకే. అంటే ఈసీ2 యూజర్‌గా ఉన్న నేను అవునా? స్విచ్ టు రూట్ యూజర్ అంటే రూట్ యూజర్‌లోకి స్విచ్ అవ్వాలి. అక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. ఓకే. ఎళ్ళాలంటే దానికి ఒక కమాండ్ ఉంది. సుడో -i. ఒక్క స్టేట్‌మెంట్ చాలు. సుడో -i. చెప్తాను నేను. సుడో అంటే ఏంది? అయన్నీ చెప్తాను. కొంచెం ఓకే. దీన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలా? స్విచ్ టు రూట్ యూజర్ అని అర్థం చేసుకోవాలి అంతే. రూట్ యూజర్‌లోకి స్విచ్ అయ్యావు. స్టెప్ 6 ఏం రాయాలి? రూట్ యూజర్‌లోకి స్విచ్ అయిన తర్వాత స్టెప్ 6లో ఏం రాయాలి తెలుసా? యెస్ ఫ్రెండ్స్. రూట్ యూజర్. యూ ఆర్ ఏ రూట్ యూజర్. ఓకే. సో యూ ఆర్ ఏ రూట్ యూజర్. ఇంకా రాయాల్సిన అవసరం లేదు. సో క్రియేట్ యూజర్ ఆలీ. ఓకే. క్రియేట్ యూజర్ ఆలీ. ఓకే. ఆలీని క్రియేషన్ చేస్తాం. ఓకే. బాగుంది. ఎలా తయారు చేయాలి దానికి? అంటే ఏం లేదు. యూజర్ యాడ్ ఆలీ అని ఇచ్చేసి ప్రెస్ ఎంటర్ బటన్. చాలు. యూజర్ విల్ బి క్రియేటెడ్. ఆలీ యూజర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఓకే. సో ఆలీ యూజర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. దట్స్ ఇట్. అయిపోయింది. యూజర్ యాడ్ ఆలీ అని ఇచ్చి ప్రెస్ ఎంటర్ బటన్.
మళ్ళీ అది మర్చిపోకూడదు, ప్రెస్ ఎంటర్. అయిపోయింది. ఓకే. సో తర్వాత సార్ పాస్వర్డ్ ఎలా తయారు చేయాలా? మళ్ళీ స్టెప్ 7లో హౌ టు క్రియేట్ ఏ పాస్వర్డ్. జస్ట్ క్రియేట్ ఏ పాస్వర్డ్. Create a password for the user. Just to create a password for the user. Then just create a password for the user. Password create a password for the user. Okay, no? Good. మరి క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్ అని అన్నాం కదా, ఎలా తయారు చేయాలి పాస్వర్డ్? ఇప్పుడు మనం పాస్వర్డ్ ALI Ali అని టైప్ చేస్తే చాలు. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏం చేస్తాను? ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ టైప్ Ali @123 టైప్ ఇన్. ఫస్ట్ టైం మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఎస్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కి మళ్ళీ టైప్ చేయాలి. ఎస్, ఎలాగా? Ali @123 కన్ఫర్మ్. దట్స్ ఇట్, ఓవర్. యూజర్ని తయారు చేశాను, పాస్వర్డ్ తయారు చేశాను. నేను ఎవరిని? రూట్ యూజర్ని. తర్వాత నువ్వేం చేయాలంటే స్టెప్ 8లో, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 8లో ఓపెన్ SSHD ఫైల్. ఓకే, ఓపెన్ SSHD ఫైల్. అయితే ఎస్ ఫ్రెండ్స్, ఈ SSHD అనే ఫైల్ ఫుల్ ఫామ్ ఉంది. యాక్చువల్గా ఫుల్ ఫామ్, ఆ SSHD ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా? ఫుల్ ఫైల్ నేమ్ ఉంది. ఇది ఏంది? షార్ట్ కట్ ఫైల్ నేమ్. ఫుల్ ఫైల్ దాని పేరు ఏంది తెలుసా? కంప్లీట్ ఫైల్ నేమ్ ఏంది తెలుసా? SSHD _config. ఇది ఫైల్ నేమ్. ఇది కంప్లీట్ ఫైల్ నేమ్. అది మనం ఏంది SSD వాడుతున్నాం సింపుల్ గా, కానీ కంప్లీట్ ఫైల్ నేమ్ SSHD config. అంటే ఐఫన్ పెట్టాలా అండర్ స్కోరే? ఐఫన్ పెడితే తప్పు వచ్చింది. ఐఫన్ అంటే ఏంది? మధ్యలో వచ్చింది. అండర్ స్కోర్ అంటే ఏంది? కింద వచ్చేది. కాబట్టి అండర్ స్కోరే నువ్వు వాడాలి. దిస్ ఇస్ వాట్ ఫైల్ నేమ్. దిస్ ఇస్ ఫైల్ నేమ్. అట్లా. సో స్టెప్ 9. ఓకే. అయితే స్టెప్ 9లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 9లో మనం ఏం చేయాలా అంటే ఆ ఫైల్ ఓపెన్ చేయాలా, ఆ ఫైల్ లోపలికి వెళ్ళాలా అన్నాం కదా. ఎస్, ఇక్కడే ఓపెన్ చేద్దాం. జస్ట్ ఓపెన్. సో దిస్ ఫైల్ ఈస్ located in, yes friends, located in /etc/ssh. That's it. This file is located in /etc/ssh. That's it. So if you want to open this file, yes friends, if you want to open this file, just use like below. ఎలా యూజ్ చేయాలి దాన్ని? ఎస్, ఓపెన్ చేయాలంటే సింపుల్, vim రాసుకో /etc/ssh _config. That's it. సో అప్పుడు ఏమైంది? SSD ఫైల్ కాన్ఫిగ్ ఫైల్ విల్ బి ఓపెన్. అర్థమైందా? SSD కాన్ఫిగ్ ఫైల్ విల్ బి ఓపెన్. అంటే విల్ బి ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది అని అర్థం. ఓపెన్ అవ్వబడుతుంది, ఓపెన్. సో ఓపెన్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఎస్ ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత నువ్వేం చేయాలా? జస్ట్ గో టు లైన్ నెంబర్ 65. దట్స్ ఇట్. ఆ తర్వాత ఏం చేస్తావు? లైన్ నెంబర్ 65కి వెళ్ళి, ఎస్, లైన్ నెంబర్ 65కి వెళ్తావు. లైన్ నెంబర్ 65కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? సో లైన్ నెంబర్ 65కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కేసులో నువ్వేం చేయాలా? మాడిఫై చేయాలా. ఏముంది? జస్ట్ టైప్ ఎస్. ఇన్స్టెడ్ ఆఫ్ నో తీసేసి ఎస్ పెట్టాలి, అంతే. జస్ట్ టైప్ ఎస్. అయిపోయింది. సో ఇప్పుడు స్టెప్ 9లో ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 9లో ఇంతవరకు చేసాం, స్టెప్ 8 దాకా. స్టెప్ 9లో ఏం చేయాలా? ఈ మొత్తం అప్డేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలి లైనక్స్ కి. అందుకని మనం రీస్టార్ట్ ద SSD _config. Restart SSD _config. That's it. So how to restart this config file?
To restart the config file, yes friends, to restart this config file, yes friends, config, to restart this SSD, shortcut SSD, SSD. So we use systemctl, system systemctl command, that's it. ఎలాగ దాన్ని యూజ్ చేయాలా? systemctl, system systemctl, okay, restart, start, restart, yes friends, SSD అంత అయిపోయింది. జస్ట్ యూజ్ లైక్ అంత అయిపోయింది. systemctl restart SSD అయిపోయింది. సార్ స్టేటస్ చెక్ చేయాలంటే ఏంటి సార్? చెక్ ద స్టేటస్, స్టేటస్ చెక్ చేయాలంటే మళ్ళీ ఏంటి సార్ కమాండ్? systemctl అయితే ఇక్కడ స్టేటస్ అని రాసి SSD రాస్తాం అంతే. సార్ స్టాప్ చేయాలంటే ఏంటి సార్? అంటే సిస్టమ్ స్టాప్ SSD. సో స్టాప్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్, సిస్టమ్ స్టాప్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్, స్టాప్ చేయాలంటే systemctl stop SSD, స్టాప్ SSD. సార్ స్టార్ట్ చేయాలంటే systemctl స్టార్ట్ SSD, systemctl స్టార్ట్. ఇట్లా అంటే స్టాప్ అయినా స్టార్ట్ అయినా ఏది చేయాలన్నా ఇది స్టోరీ వ్యవహారం ఇట్లా నడిచింది అనమాట. ఇది ఇవన్నీ కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి, దట్స్ ఇట్. సో అది స్టార్ట్ చేసాం, అయిపోయింది. ఇక స్టెప్ 10లో ఏం చేస్తావు? స్టెప్ 10లో ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 10 provide username and password to the Ali through email. అంతే అయిపోయింది. ఈమెయిల్లో ఫార్వర్డ్ చేస్తాం, ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు ద Ali and server details also through email and server details also. Provides username and password and server details through email. ఇట్లా పెట్టుకోండి, ఇది బెస్ట్. త్రూ ఆల్సో టు ద Ali, also to the Ali through email, that's it. Through official email was only official email. సో మొత్తం ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది, అఫీషియల్ ఈమెయిల్. ఓకే, అంత అయిపోయింది. సో అప్పుడు స్టెప్ 11లో అప్పుడు Ali యూజర్ సైడ్, ఇది Ali యూజర్ సైడ్. అప్పుడు Ali ఏం చేస్తాడు? Ali జస్ట్ టేక్ ద డీటెయిల్స్, take all the details. Just Ali takes all the details and login server. అయిపోయింది, ఇది స్టోరీ. Ali takes all the details and login server from their laptop. అది విషయం. స్టెప్ 11లో అది చేస్తాడు ఆయన. సో ఎలాగ చేస్తాడు? జస్ట్ పట్టీలోకి వెళ్ళి ఇవన్నీ చేస్తాడు ఆయన. పట్టీలోకి వెళ్ళి చేస్తే వస్తుందా? వస్తుంది, సింపుల్గా. మీరు చూపించగలరా ఇప్పుడు? పట్టీలోకి వెళ్ళి చేసేదంతా చూపిస్తారా? ఎస్, టోటల్గా ఈ స్టెప్స్ ఇది మీరు ఫాలో అయితే చాలు. ఇప్పుడే చూపిస్తారా? ఎస్, ఇప్పుడే సింపుల్, వెరీ వెరీ సింపుల్గా చూపిస్తాను. ఈ డాక్యుమెంట్స్ నోట్స్ అంతా మాకు ఇచ్చేస్తారా? మొత్తం ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైంది ఏమన్నా కొంచెం? ఎస్, థియరీ చెప్పాను, మళ్ళీ టైప్ చేశాను నోట్స్. ఇప్పుడు ప్రాక్టీస్ చూపిస్తా. అట్లా థియరీ, టైపింగ్, ప్రాక్టీస్. ఇలాగా థియరీ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అర్థం కాదు. మళ్ళీ ఈ టైప్ చేసి నీకు ఇవ్వకపోతే అసలే అర్థం కాదు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు. 2-3 days తర్వాత అర్థం కాదు, ఎక్కడ ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి వెళ్ళాలో తెలియదు పాపం. అందువల్ల చాలా మంది సాఫ్ట్వేర్ కోర్సుకు దూరం వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ అంటే నేర్చుకోలేని కోర్స్ ఏమో అని. అంతేగాని అదే విషయం ఏం లేదు. సాఫ్ట్వేర్ కోర్స్ అనేది చాలా పకడ్బందీగా ఇంట్లో ఇంటర్నెట్ పెట్టుకొని, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని, ఒక ఏసీ వేసుకొని కూర్చో. సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవచ్చు, సాఫ్ట్వేర్ జాబు చేయొచ్చు. అది ఎన్ని సంవత్సరాలైనా. ఇక రాబోయే సంవత్సరాలు మొత్తం కూడా
ఇక పెద్ద పెద్ద సిటీలు వచ్చి కోర్సులు నేర్చుకొని జాబులు అక్కడే చేయాల్సిన రూల్ లేదు, ఇక అయిపోయింది. అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. దానికి సిద్ధపడండి అంతే. ఇప్పుడు కూడా అంతే. సమ్మర్ సీజన్‌లో హ్యాపీగా ఫ్యాన్ కింద, ఏసీ కింద కరెక్ట్‌గా కూర్చుంటే కరెక్ట్‌గా సెట్ అయింది. అర్థమైంది. అంటే మనం కూర్చునే పొజిషన్ ఉంటది. మనం ఎవరికి కనపడకుండా లోపల కూర్చుంటే ఎవడు మనల్ని పిలుస్తాడు? అసలు లేవే అని చెప్పాలి అంతే. కోర్స్ నేర్చుకోవచ్చు ఈజీగా. ఆ! యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా? మీరు కూడా అలా చేయాలి యాక్చువల్‌గా. సరే. యెస్ సార్. ఆ! తప్పదు. తప్పదు. ఫ్యామిలీని అవన్నీ నడిపించాలంటే ఇయన్నీ బాధలు పడాలి. ఓకే. ఎక్సలెంట్. ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేద్దామా? యెస్ ఫ్రెండ్స్. ఎళ్దామా ప్రాక్టీస్? సో, అప్పుడు మనం ఏం చేద్దాం? యెస్ ఏడబ్ల్యూఎస్‌కెళ్ళు. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? జస్ట్ సైన్ ఇన్. యెస్ ఫ్రెండ్స్. జస్ట్ సైన్ ఇన్. సైన్ ఇన్ అవ్వు. ఓకేనా? ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో సైన్ ఇన్ అవుతున్నా నేను. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో సైన్ ఇన్ అవుతా. దట్స్ ఇట్. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా? అప్పుడు నేనేం చేస్తాను? ఈసీ టు యూజర్. అవునా? ఈసీ టు యూజర్. అయిపోయింది. ఎక్సలెంట్. ఈసీ టు యూజర్‌గా అయిపోయా. ఓకేనా? ఈసీ టు యూజర్. సో, ఇప్పుడు నేనేం చేయాలా? యెస్. వాట్ షుడ్ ఐ డూ? జస్ట్ క్రియేట్ ఎన్ యూజర్. సో, జస్ట్ క్రియేట్ ఎ సర్వర్. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వర్క్ యాక్చువల్‌గా. ఇది లైనక్స్ కాదు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వర్క్. సో, క్లౌడ్ ఇంజినీర్ చేసే వర్క్ ఇది యాక్చువల్‌గా. ఓకే. సో, లాంచ్ ఇన్‌స్టాన్స్ అంటే ఒక సర్వర్‌ని తయారు చేస్తున్నాను నేను. ఆ సర్వర్ ఏంది? అది లైనక్స్ సర్వరే అనుకో. జస్ట్ శాంపిల్ పర్పస్ ప్రాక్టీస్ కోసం లైనక్స్ సర్వర్ తయారు చేశాను. సో, కింద ఏం చేస్తాను? యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా లైనక్స్ సర్వర్‌ని తయారు చేస్తాను. కిందకొచ్చేసరికి ఇన్‌స్టాన్స్ టైప్‌లో ఏంటి? యెస్ ఫ్రెండ్స్. 1 కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్. ఓకే. తర్వాత ఏంటి? కీ పేర్ అంటే ఏంది? యెస్. కీ పేర్ అంటే ఇది నెక్స్ట్. బ్లాక్ జనవరి. దట్స్ ఇట్. నా ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఇస్తాను అంతే. కొత్తగా తయారు చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నా నేను నా ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఇస్తున్నా నేను. దట్స్ ఇట్. అందుకోసం. యెస్ ఫ్రెండ్స్. ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఎక్కడుంది సార్? ఇదిగో. ఇదేమో న్యూగా కీ పేర్ చేయాలంటే, ఇదేమో పాత కీ పేర్ ఇవ్వాలంటే, ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఇవ్వాలంటే. అది. ఓకే. బాగుంది. తర్వాత ఎక్కడికెళ్ళాలి నేను? యెస్. చూసారా? కిందకెళ్ళిపోయి నంబర్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్. ఎంత అది? నంబర్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్. లాంచ్. అయిపోయింది. ఈసీ2 ఇన్‌స్టాన్స్. అంతే. సింపుల్. రాలేదా సర్వరు? యెస్ ఫ్రెండ్స్. రాలేదా? వస్తుంది. టైం పడుతుంది. ఓకే. యెస్. వచ్చేసింది. చూసారా? వచ్చిందా? యెస్. థిస్ ఈస్ వాట్ వన్ సర్వర్. జస్ట్ క్లిక్ చేయండి మళ్ళీ. ఓకే. రిఫ్రెష్. ఓకే. రిఫ్రెష్. గుడ్. రిఫ్రెష్. గుడ్. సో, ఇక్కడ లైనక్స్ సర్వర్‌కెళ్ళండి. క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకో. పబ్లిక్ ఐపీ అడ్రెస్. యెస్ ఫ్రెండ్స్. పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకో. అవునా? పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకో. సో, పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని మళ్ళీ పట్టి PUTTY. సో, కేకే. సో, డెస్క్‌టాప్. ఓకే. పాస్వర్డ్ ఎక్కడుంది లేదా? సో, పాస్వర్డ్ డిలీట్ చేసామా ఏంటి పంపేసి. సో, ఇక్కడ ఉంది పాస్వర్డ్. ఇక్కడి నుంచి తెచ్చుకో. ఇది నా పాస్వర్డ్. ఓకే. సో, ఇది నా పాస్వర్డ్. ఓకే. సో, ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ పట్టి టూల్‌కెళ్ళి
కేకే credentials, browse, password, open, and login as well. EC2 user. అంటే ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, అయిపోయింది. సో ఈ మొత్తం క్లియర్ చేయాలా. మొత్తం క్లియర్ చేయాలంటే CLEAR క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఓవర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సూడో యూజర్ గా మారాలి, అంటే రూట్ యూజర్ గా మారాలి. ఎస్ ఫ్రెండ్స్, రెండో స్టెప్ ఏమి మారాలి? రూట్ యూజర్. రెండో స్టెప్ చూసారా, లాగిన్ యాజ్ AWS. ఓకే, అయిపోయింది. తర్వాత క్రియేట్ లైనక్స్ సర్వర్ అయిపోయింది. లాగిన్ లైనక్స్ సర్వర్ అయిపోయింది. లాగిన్ యాజ్ EC2 యూజర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? స్విచ్ టు రూట్ యూజర్. అంటే ఏంది? sudo -i ప్రెస్ చేయాలి. sudo -i, దెన్ యూ బికమ్ ఏ రూట్ యూజర్. ఎస్, ఇప్పుడు sudo -i ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, రూట్ యూజర్ వచ్చాడా లేదు? రూట్ యూజర్ వచ్చాడు. రూట్ యూజర్ వచ్చేసాడు. ఓకే, సో రూట్ యూజర్ గా వచ్చిన నేను ఇప్పుడు ఏదైనా చేయగలను. ఏం చేయగలను? రూట్ యూజర్ గా వచ్చిన నేను ఎస్ యూజర్ యాడ్ ఆలీ. దట్స్ ఇట్, అయిపోయింది. యూజర్ యాడ్ ఆలీ, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది, యూజర్ తయారైపోయాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్? పాస్వర్డ్ ఇచ్చేసి PASSWD పాస్WD ఆలీ అని రాసేసాయి. ఓకే, రాసి ఏం చేయాలా? ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు, అంతే. జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తర్వాత బాబు ఒక కొత్త పాస్వర్డ్ ని తయారు చేసుకో అని అంటుంది అనమాట. ఎస్, ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, ali@123. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం? ali@123. శాంపిల్ గా ఎప్పుడైతే నీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చిందో అప్పుడు మాత్రమే అది సక్సెస్ అయినట్టు. ఇక్కడ సక్సెస్ వచ్చిందంటే అప్పుడు దాకా నువ్వు చేయాలన్నమాట. అంటే పాస్వర్డ్ ఇవ్వాలి. మరి ఏం సార్ బ్యాడ్ అవి అవి నువ్వు పట్టించుకోవద్దులే. మనం జస్ట్ శాంపిల్ కదా, ఇది శాంపిల్ ఇస్తున్నాం కాబట్టి నో ఇష్యూ. సో ఇలాగా అంటే నేను పాస్వర్డ్ తయారు చేశాను, యూజర్ నేమ్ కూడా తయారు చేశాను. నా పాస్వర్డ్ ఏంది? ali@123. ఓకే, సో ఫస్ట్ నా యూజర్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్? ఆలీ. ఓకే, నా పాస్వర్డ్ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, ali@123. అయిపోయింది. దట్స్ ఇట్, ఓవర్. అయిపోయిన తర్వాత మరి ఆ లైనక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. లైనక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి నేను ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి. VIM etc SSH SSD config. ఈ ఫైల్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లైన్ నెంబర్ 65కి వెళ్ళాలి. తర్వాత ఎస్ చేయాలి. ఎస్ తర్వాత Ctrl+X. అయిపోయింది, అంతే, అయిపోయింది. సింపుల్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు లైన్ నెంబర్ 65కి వెళ్ళిన తర్వాత మీరు ఐ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ ఐ బటన్, ప్రెస్ ఐ. ఎందుకు సార్ ఐ? ఇన్సర్ట్ మోడ్ లోకి తెచ్చుకోవాలి ఫైల్ ని. టు గెట్ ద ఇన్సర్ట్ మోడ్, దట్ మీన్స్ ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇన్సర్ట్ మోడ్ లోకి తెచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఎస్ అని టైప్ చేయాలి. అదర్వైజ్ నీకు అవ్వదు. లైన్ నెంబర్ 65కి వెళ్ళాలంటే అప్పుడు నువ్వేం చేయాలా? :65 టైప్ చేయాలా. ప్రెస్ తర్వాత ఏం చేయాలా? ప్రెస్ ఐ ప్రెస్ చేయాలి. అప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తావు. టు గెట్ ఇన్సర్ట్ మోడ్. తర్వాత ఏం చేయాలా? ఎస్ చేంజ్. ఈ నో ఉంటుంది, ఎస్ చేయి. తర్వాత ఏం చేయాలా? :X మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, సేవ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఇవి నేర్చుకోవాలి. యాక్చువల్గా VIM రాసుకొని లైన్ నెంబర్ 65కి వెళ్ళి ప్లస్ ఐ చేయాలి. తర్వాత ఎస్ ఉపయోగించి :X కొట్టి బయటికి రావాలి. ఇది ఇప్పుడు మనం చేస్తాం. ఎలాగా? లైనక్స్ మిషన్స్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా సింపుల్ గా ఇది లైనక్స్ మిషన్. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? నీకు ఏదైనా కావాలంటే క్లియర్ అని కొట్టు. క్లియర్ కొట్టి మొత్తం స్క్రీన్ క్లియర్ అయితే అయిన తర్వాత నేనేం చేస్తాను? VIM etc SSD ప్రెస్ ఎంటర్ బటన్.
ఇది స్టోరీ. ఈ స్టోరీలో లైన్ నెంబర్ 65 ఎక్కడ ఉందో తెలియదు కదా! అందుకోసం నువ్వు లైన్ నెంబర్ 65కి వెళ్ళాలంటే :65 కొట్టేసేయి. ఎందుకంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ దిస్ ఫైల్. Where should I go? How should I reach this line number 65? I don't know. That's why just type :65. అయిపోయింది. సో చూసావా పాస్వర్డ్ అథెంటికేషన్ ఏమని వచ్చింది? నో అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఎస్ చేయాలి. ఎస్ చేయాలంటే ఊరికే రాదు కదా! ఇది విఏఎం ఉపయోగించి చేసాం. కాబట్టి నువ్వు ఏదైనా ఫైల్‌లో మోడిఫికేషన్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్‌లో ఉండాలి ఆ ఫైల్. కాబట్టి నువ్వు ప్రెస్ ఐ. ఇన్సర్ట్ మోడ్‌లోకి వచ్చింది ఆ ఫైల్. ప్రెస్ ఐ ఇన్సర్ట్ మోడ్. సో అక్కడి నుంచి ఇక్కడ నో అని ఉంది కదా! దాన్ని ఎస్ చేయండి. ఎస్. అయిపోయింది. ఎస్. సూపర్. ఇప్పుడు ఇది ఇన్సర్ట్ మోడ్‌లోకి రావాలి. మీరు విఏఎం అనేది ప్రాక్టికల్స్ చేస్తే ఇది అర్థమైద్ది. లేకపోతే అర్థం కాదు. కొంత కన్‌ఫ్యూజ్ అయిద్ది. విఏఎం అనే గురించి తెలియాలి. ఎస్ ఫ్రెండ్స్. ఎస్. ఇప్పుడు ఎస్ చేసి ఇదిగో ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కీ. ఎస్ ఫ్రెండ్స్. పైకి లేకపోండి ఇక్కడ. సో ఎస్కేప్ కీ అయిపోయింది. ఎస్కేప్. ఎస్. ఇన్సర్ట్ మోడ్ లేదు చూసారా? అయిపోయింది. ఇన్సర్ట్ మోడ్ లేని తర్వాత అప్పుడు మీరు ఎక్స్ కొట్టాలి. ఏం చేయాలా? :x మీన్స్ వాట్? సేవ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. దట్స్ ఇట్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? :x అయిపోయింది. ఇది స్టోరీ. బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చిన తరువాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దానిని SSHDని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి? రీస్టార్ట్ చేయాలి. ఎట్లా రీస్టార్ట్ చేయాలంటే SYSTEMCTL రీస్టార్ట్ SSD ఫ్రెండ్స్ కాన్ఫిగ్ అవసరం SSD రాస్తే చాలు అన్నమాట. అర్థమైందా? ఎస్. సిస్టమ్ CTL స్పెల్లింగ్ జాగ్రత్తగా రాసుకోవాలా. సిస్టమ్ CTL రీస్టార్ట్ STRT SSD. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. చూసారా? రీస్టార్ట్ అయిందా లేదా? అసలు ఇది వర్కింగ్ మోడ్‌లో ఉందా లేదా? అసలు ఇది రన్నింగ్ మోడ్‌లో ఉందా? స్టాప్ మోడ్‌లో ఉందా? తెలియాలంటే ఏది? SSHD రన్నింగ్ మోడ్‌లో ఉందా? స్టాప్ మోడ్‌లో ఉందా? ఏ మోడ్‌లో ఉంది అనేది నాకు తెలియాలంటే ఎస్ ఫ్రెండ్స్. అప్పుడు నేనేం చేయాలా? దీన్ని స్టేటస్‌ని చెక్ చేసుకోవాలా. చెక్ ద స్టేటస్ అంటే ఏంది? ఎస్. అప్పుడు సిస్టమ్ CTL STATUS SSD. అర్థమైందా? STATUS SSD. సిస్టమ్ CTL. ఓకేనా? ఎస్. అప్పుడు ఏంది? స్టేటస్ చెక్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఓకే. సో బాబు SSD అనేది ఇదిగో ఇది యాక్టివ్ లోనే ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ మోడ్. నో ఇష్యూ. ఎస్ యూ కెన్ ప్రొసీడ్. ఇదిగో SSD కాన్ఫిగ్. అవునా? ఎస్. స్టోరీ. అర్థమైందా? SSD కాన్ఫిగ్ అనేది రన్నింగ్ మోడ్ లో ఉంది. నో ప్రాబ్లమ్. SSD సర్వీస్ అనేది రన్నింగ్ లో ఉంది. నువ్వు చూసుకోపో ఇక అంతే. అంటే అప్పుడు మనం లాగిన్ అవ్వాలి. ఎవరు? ఆలీ. అప్పుడు వర్కౌట్ అయింది. అప్పుడు వరకు వర్కౌట్ అయితే అవ్వదు. సో దీని నుంచి బయటికి రావాలంటే ఎస్ ఫ్రెండ్స్. వచ్చాయి. అయిపోయింది. బయటకు వచ్చేసాం. దట్స్ ఇట్. ఇదంతా కంట్రోల్ Z బయటకు వచ్చేసాం. ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్. ఈ మొత్తం జరిగిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ? ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ సర్వర్ డీటెయిల్స్ త్రూ ఆలీ త్రూ ఈమెయిల్. అంతే. అప్పుడు ఏంది? ఇదిగో ఇది టోటల్‌గా. ఎక్కడ? ఎస్. సర్వర్ డీటెయిల్స్. సర్వర్ ఇక్కడే ఉంది కదా! మన ల్యాప్‌టాప్‌లో ఉంది కాబట్టి ఇది చేసుకోవడం ఈజీ అన్నమాట. ఆలీ ఇక్కడ లేడు కదా! అతను ఎక్కడి నుంచో చూస్తాడు. అప్పుడు నేనేం చేస్తాను సింపుల్‌గా ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఎవరు? ఇది రూట్ యూజర్ కదా! ఇది రూట్ యూజర్. కాబట్టి దీన్ని నేనేం చేస్తాను? క్లోజ్ చేయి. క్లోజ్ చేయాలంటే లాగౌట్ చేయి. LOGOUT లాగౌట్. 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 సో లాగౌట్. ఎస్ ఫ్రెండ్స్. అయిపోయింది. లాగౌట్ అయిపోయింది. ఇక నేను నా పని అయిపోయింది. ఇప్పుడు ఆలీగా ఎంటర్ అవుతా నేను. అంటే 2 పాత్రలు నేనే పోషించాలి ఇక్కడ. 2 యాక్టర్స్ నేనే. రూట్ యూజర్‌గా నేనే, ఆలీగా నేనే ఎంటర్ అవుతా ఇప్పుడు.
ఇప్పుడు నేను ఆలీని, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఇది, దిస్ ఇస్ ఆలీ ల్యాప్టాప్. ఓకే, ఎక్సలెంట్. దిస్ ఇస్ వాట్? ఆలీ ల్యాప్టాప్. ఇది ఎవరి ల్యాప్టాప్? ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్? ఆలీ ల్యాప్టాప్. ఇది రూట్ యూజర్ ల్యాప్టాప్ కాదు, ఆలీ ల్యాప్ ఇది. ఈ ఆలీ ల్యాప్టాప్ ఇది. ఈయన ఏం చేశాడు? ఎస్, వెంటనే తన సిస్టంలో అక్కడ పట్టీని ఓపెన్ చేశాడు. పట్టీ, PUTTY, పట్టీ ఓపెన్ చేశాడు. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత అతను లాగిన్ అవ్వడానికి ఇక్కడ కావాలి కదా సర్వర్ డీటెయిల్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ కావాలి కదా. ఆ సర్వర్ డీటెయిల్స్ ఏంది? ఇచ్చేసేయి, మనవి ఉన్నాయి కదా. సో అది అంటే ఇక్కడ ఇక్కడ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఎస్ ఫ్రెండ్స్, సర్వర్ IP అడ్రస్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, ఆలీ లాగా లాగిన్ అవ్వాలి, అంతే, సింపుల్. సో ఇక్కడ సర్వర్ IP అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నా, ఇక్కడికి వెళ్తాను. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కాపీ IP అడ్రస్ అండ్ SSA, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, పాస్వర్డ్, ఓపెన్. ఎస్, ఇది ఇప్పుడు ఆలీ ఏం చేయాలి? ఎస్, ఆలీ అని లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్ ఆలీనే కదా. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, పాస్వర్డ్ ఏంది? పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ లాగిన్ అవ్వలేము మళ్ళీ. ఎస్, దిస్ ఇస్ వాట్ రియల్ టైం. అంతే, ఇంకా ఇంతకు మించి ఇంకేం అర్థం కావాలి నీకు? ఇక్కడ నువ్వు ఆలీ. సో ఆలీ, నువ్వు ఆలీవేనా? ఎస్, నువ్వు ఆలీవే. ఇక్కడ ఆలీ అని కనిపిస్తుంది కదా. లేదు, నీకు అంత డౌట్ గా ఉంటే కమాండ్ చెప్పింది లైనెక్స్. నీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో, కమాండ్ ఒకటి ఉంది అని. ఏం కమాండ్ అది? హూ యామ్ ఐ, నేను ఎవరిని? ఎస్ బాబు, నువ్వు ఆలీవే బాబు అని చెప్తాను. ఎస్, అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ? ఇది ల్యాబ్ చేసి నాకు స్క్రీన్ షాట్ ఇవ్వగలరా? ఓకే, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్.